కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుక 2% డిఏ పెంపు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఉగాది కానుకగా భారీ ఊరట కల్పించింది. కేంద్ర మంత్రి మండలి 2% డిఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ప్రస్తుతం ఉన్న 53% నుంచి 55%కి చేరుకుంది. ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగించనుంది. 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు ఈ పెంపు అమలు చేయనున్నారు. ఈ డిఏ పెంపుతో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం మరింత పెరగనుంది. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు రేపుతోంది. దీని ప్రభావం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించనుండడంతో వారు కూడా పెరిగిన భృతిని పొందనున్నారు. దేశవ్యాప్తంగా 6,000 కొద్ది ఉద్యోగులకు ప్రయోజనం కలిగే ఈ డిఏ పెంపు సకాలంలో తీసుకున్న నిర్ణయమని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణలలో డిఏ పెంపు కీలకంగా ఉంటుంది. ద్రవ్యోల్బణ పెరుగుదల కారణంగా ఉద్యోగులకు అదనపు భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ విధంగా డిఏ పెంపు చేయడం ఆనవాయితీగా మారింది. తాజా పెంపుతో ఉద్యోగుల ఖర్చులను సమతుల్యం చేసుకునే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ గుడ్ న్యూస్ ఉద్యోగుల్లో ఆనందాన్ని పెంచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.